హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. కార్తిక్ రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందగా అనిల్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్లపోచంపల్లిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీళ్ళు ఇద్దరు కూడా వేగంగా రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొన్న నేపథ్యంలో కూడా సంఘటనా స్థలంలోనే కార్తిక్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి అనిల్ ఎవరైతే ఉన్నారో అతడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కూడా స్థానికులు ఊటావుట్న ఆసుపత్రి తరలించారు. అయినా లాభం లేకుండా పోయింది. అతను కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే వీరిలో ఎవరైతే చనిపోయినటువంటి ఒకరిలో అయ్యప్ప మాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామున బయలుదేరిన నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో కార్తిక్ రెడ్డితో పాటు అనిల్ కూడా స్థానిక గుండ్లపోచంపల్లి వాసులుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద వీళ్ళిద్దరి మరణంతో కూడా స్థానికంగా విషాద ఛాయం అల్లుకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇద్దరు కూడా 23 సంవత్సరాల యువకులే కావడం కూడా స్థానికంగా తన స్నేహితులతో పాటు బంధువులు చాలా పెద్ద ఎత్తున కూడా చేరుకొని పూర్తిగా విలపిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.